వంటి వరద విలయం జరిగింది. మృతుల సంఖ్య సుమారుగా 1000కి పైనే ఉంటుందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 600 మంది ఆచూకీ తెలియలేదంటూ కూడా పెద్ద ఎత్తున తెలుస్తోంది. ఒక టీ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి 600 మంది వలస కార్మికుల ఆచూకీ తెలియలేదంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని కోసం వెళ్ళారంతా కూడా పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వచ్చినటువంటి 100 మంది కార్మికులను కూడా అక్కడ గుర్తించలేకపోతున్నారు. హారిసన్ మలయాళీ ప్లాంటేషన్లో పనిచేస్తున్నటువంటి 600 మంది కార్మికులు వీరంతా ముండకైలోని ఉంటున్నట్టుగా చెప్తున్నారు స్థానికులు. ఒకరి ఆచూకీ కూడా గుర్తించలేకపోయారు అధికారులు. మొత్తం 4 గ్రామాల పైన ఈ యొక్క కొండ చెరువు విరిగిపడ్డాయి. చలియార్ నదిలో ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు తేలియాడుతున్నాయి. అటవీ ప్రాంతంలోనూ అడుగడుగున ఈ మృతదేహాలు కనబడుతున్నాయి. మృతదేహాల శరీర భాగాలు కూడా గల్లంతయ్యాయి. ఏ శరీర భాగం ఎవరిదో కూడా గుర్తించలేకపోతున్నామంటున్నారు అధికారులు. ఎంతటి విలయం అంటే ప్రకృతి విలయ తాండవం చేసింది. విలయ తాండవంలో కొన్ని వందలకు పైగానే మృతదేహాలు ప్రస్తుతం అధికారులు అక్కడ గుర్తించారు, అధికారులు అంచనా వేశారు. అయితే ఒక టీ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి 600 మంది కార్మికులని ప్రస్తుతం గుర్తించలేకపోతున్నారు. వారంతా పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతానికి సంబంధించిన వారిగా అధికారులు చెప్తున్నారు. వారెవరిని కూడా ఒక్కరంటే ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటివరకు లభించలేదు. చాలా పెద్ద ఎత్తున విలయ తాండవం జరిగింది. ఈ యొక్క చలియార్ నది ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు కనబడుతున్నాయి. మొత్తం మీద 4 గ్రామాల పైన ఈ కొండ చెరువులు వెలిగిపడ్డాయి. వీరంతా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వీరంతా తలదాచుకున్నారా, ఏదైనా ప్రదేశంలో వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారా, లేదంటే వారంతా కూడా ఆ యొక్క కొండ చర్యల మధ్య ఆ యొక్క ల్యాండ్ స్లైడ్లో చిక్కుకుపోయి మరణించి ఉంటే ఆ మృతదేహాలు ఎక్కడున్నాయి? మొత్తం మీద హారిసన్ మలయాళీ ప్లాంటేషన్లో పనిచేస్తున్న వారి కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అక్కడ పెద్ద ఎత్తున ఒక విలయ తాండవం అని చెప్పొచ్చు. చలియార్ నదిలో ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు తేలియాడుతున్న కనబడుతున్నాయి. ఏ శరీర భాగం ఎవరిదనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక రంగంలోకి ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో 200 మంది సైనిక సిబ్బందితో అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నారు. 30 మంది గజ ఈతగాలతో చలియార్ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకసారి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక్కసారిగా ఆ కొండ చెరువులు విరిగిపడి ఆ ల్యాండ్ స్లైడ్స్ అక్కడ రావడంతో మీరు చూస్తున్నారు అంతా ఒక గ్రామం, సుమారుగా 4 గ్రామాలవన్నీ కూడా అక్కడ ఇల్లు, కార్లు ధ్వంసమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా అన్నీ కూడా నీలమట్టం అయిపోయాయి. అక్కడ కనుచూపు మేర ఏది చూసినా కూడా అన్నీ కూడా ఆ కొండ చెరువులు విరిగిపడి ఆ రకంగా నదీ ప్రవాహం వస్తున్న నేపథ్యంలో చలియార్ నది వచ్చిన నేపథ్యం అంతా కూడా చెల్లా చెదురైపోయింది. ఒక భయానకం విలయ తాండవం అనే పదాలు కూడా ఇక్కడ చిన్నబోతాయి. ఎందుకనంటే మీరు గమనించవచ్చు, 4 గ్రామాలు కొట్టుకుపోయాయంటే చిన్న ఆశామాష విషయం ఏం కాదు. ఇప్పటికే 100లకు పైగా సంఖ్యలో మరణాలు సంభవించిన అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య వేల సంఖ్యలో కూడా ఉండే అవకాశం ఉంది. చలియార్ నది ప్రవాహంలో ఎక్కడ చూసినా కూడా శవాలు తేలియాడుతున్నాయి. శవాల పైన ఆ నదీ ప్రవాహంలో కనబడుతున్న దృశ్యాలు చూస్తే అందరికి కూడా ఒక విషాదం, ఒక విలయ తాండవం, గగ్గుర్రు పుడిచేటువంటి దృశ్యాలు మనం బేసిక్గా సినిమా గ్రాఫిక్స్లో చూస్తుంటాం. సినిమాల్లో ఒక సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పూర్తిగా కళ్ళ ముందే నిజరూపమైనటువంటి దృశ్యాలు చూసిన తర్వాత అందరు కూడా కన్నీరు మునురవుతున్నారు. మనం చూసాం ఇక్కడ బాహుబలి లాంటి ఒక సినిమాలో అక్కడ విఎఫ్ఎక్స్లో చూసాం మనం. ఒక్కసారిగా నదీ ప్రవాహం కొండ చెరువులు విరిగిపడి ఆ రకంగా వరద ఏ రకంగా వచ్చిందని చూసాం. కానీ ఇక్కడ నిజంగా జరిగింది. కేరళలో ఈ ఘటన వాయనాడులో జరిగింది. చలియార్ నది అనే ఒక నది పెద్ద ఎత్తున అక్కడ వరద బీభత్సం సృష్టిస్తూ కొండ చర్యల్ని చీల్చుకొని ముందుకు కొనసాగిన నేపథ్యంలో 4 గ్రామాలు నీట మునిగాయి. ఆ నదీ ప్రవాహంలో మొత్తం కూడా మృతదేహాలు తేలియాడుతున్నాయి. ఇప్పటికే 100ల సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఒక 4 గ్రామాలంటే మీరు గమనించవచ్చు ఎంత పెద్ద సంఖ్యలో అక్కడ మరణం సంభవించి ఉంటుందనేది. అయితే ఒక చోట టీ ఎస్టేట్లో మన కేరళ అనగానే గుర్తుకొచ్చేది టీ ఎస్టేట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి, యాలకుల తోటలు గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే టీ ఎస్టేట్లో పనిచేసేటువంటి పశ్చిమ బెంగాల్, బీహార్కు సంబంధించినటువంటి ఆ యొక్క వ్యక్తులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారట, ఈ గ్రామాలు నివసిస్తూ ఉంటారట.
అయితే వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం వారి ఆచూకీ ఇక్కడ కూడా కనిపించడం లేదు, వారి ఆచూకీ ఎక్కడ కూడా కనిపించడం లేదంటూ అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో 600 మందికి పైగా ఆ టీ ఎస్టేట్లో పనిచేసే కార్మికులే అంటే ఆ కార్మికుల కుటుంబాలు, ఆ కార్మికులకు సంబంధించినటువంటి ఆ జనజీవనం పూర్తిగా కూడా ఈ నదిలో కొట్టుకుపోయి ఉంటుంది. బహుశా ఇప్పటివరకైతే ఎటువంటి ఆచూకీ లభించలేదంటే ఈ చెలియార్ నది వారిని కూడా ఆ ప్రవాహంలో ముంచెత్తి ఉంటుంది. ఒక వందల సంఖ్యలో ఇప్పటికే ఈ యొక్క మృతదేహాల సంఖ్య నమోదైన నేపథ్యంలో ఇదే కనుక నిజమైతే, నేను చెప్పిన మాటే కనుక నిజమైతే ఈ యొక్క ఎస్టేట్ కార్మికులు కనిపించలేదంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అదే కనుక వారు ఎక్కడో చోట తలదాచుకుని ఉంటే మనం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ అది కనుక సాధ్యం కాకపోతే వారంతా కూడా ఈ నదీ ప్రవాహంలో చిక్కుకుని ఉండే అవకాశం ఉంది. నదీ ప్రవాహంలో అంతా కూడా కొట్టుకు వెళ్ళే అవకాశం ఉంది, అందరూ కూడా మరణించే అవకాశం ఉంది. సో చెలియార్ నదికి సంబంధించిన ఘటన మనం చూస్తున్నారు. కొన్ని చోట్ల రక్షణ చర్యలు చేపడుతున్నారు అధికారులు. కొంత ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే భయానకంగానే దర్శనమిస్తోంది. ఎక్కడ ఏ చెట్టు కొమ్మ లేపితే దాని కింద ఏ మృతదేహం ఉందో, ఏ నదీ ప్రవాహం కొట్టుకెళ్తున్న నేపథ్యంలో ఏ చెట్టుకి ఏ మృతదేహం తాకి అడ్డుకు అక్కడ ఆగిపోయిందో, రక్షణ చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కో చోట ఒక్కో మృతదేహం తేలుతున్నా కొద్దీ అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలోనే ఈ మృతదేహాలు నమోదైనట్టుగా అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వందల సంఖ్యలో ఈ మృతదేహాలకు సంబంధించి రికార్డు మనం చూస్తాం. అధికారికంగానే వందల సంఖ్యలో అక్కడ నమోదైనటువంటి మృతదేహాల సంఖ్య చూస్తే కనుక ఇది రాను పూర్తిగా అక్కడ రక్షణ చర్యలు పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ సంఖ్య వేలలో వెళ్ళే అవకాశం ఉంది. చెలియార్ నది బీభత్సం అంతా ఇంత కాదు, విలయ తాండవం చేసింది ప్రకృతి. విలయ తాండవం చేస్తే దానికి ఇటువంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతోంది. కేరళలో తరచూ వరదలు వస్తూ ఉంటాయి, కానీ ఇటువంటి భయానకమైనటువంటి ఒక ప్రకృతి విలయం ఎప్పుడు కూడా చూసి ఉండరు. కొండ చెరువులు విరిగిపడ్డాయి, చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ కింద విరిగిపడ్డాయి. ఆ నదీ ప్రవాహంలో కొన్ని వందల సంఖ్యలో మృతదేహాలు తేలియాడుతున్నాయి. ఇది మరింతగా రెట్టింపై అది 10 రెట్లై వేల సంఖ్య వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్నా ఆ రక్షణ చర్యల మధ్యలో కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఒక వరద బీభత్సం అని చెప్పొచ్చు. ఊర్లే ముంచెత్తింది ఈ వరద, ఊర్లన్నీ కూడా ధ్వంసమైపోయాయి. అయితే మనం తరచుగా వరదలు వచ్చిన నేపథ్యంలో కింద మొత్తం కూడా వరదలు చిక్కుకుంది. పైన స్థాయిలో వారంతా కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు పై ఫ్లోర్లకు వెళ్ళారు. వారంతా అక్కడక్కడ రక్షణ చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. రక్షణ చర్యలు చేపట్టి వారందరూ కూడా కాపాడాలంటి వార్తలు విన్నాం, అలాంటి ఘటనలు చూసాం. కానీ ఇక్కడ అవేవి కూడా లేవు. 4 ఊర్లే పూర్తిగా గ్రామాలే ఈ వరదలు కొట్టుకుపోయాయి.